గాస్ ఎలిమినేషన్ మెథడ్. నెక్స్ట్ గాస్ ఎలిమినేషన్ మెథడ్. ఇంతకుముందు మనం చెప్పింది ఏంటి, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఇక్కడ మనం చెప్పుకునేది నెక్స్ట్ సెకండ్ మెథడ్ గాస్ ఎలిమినేషన్ మెథడ్. సో గాస్ ఎలిమినేషన్ మెథడ్ లో కూడా ఇక్కడ కూడా 3 ఈక్వేషన్స్ ఉంటాయి. లీనియర్ ఈక్వేషన్స్ మొత్తం 3 ఉంటాయి. సో 3 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఎలా ఉన్నాయి చూడండి. అక్కడ మీకు ఇంట్రడక్షన్ లో నోట్స్ ఇచ్చాను చూడండి ఒకసారి. a11x ప్లస్ a12y ప్లస్ a13z is equal to b1. a21x plus a22y plus a23z is equal to b2. a31x a32y plus a33z is equal to b3. సో ఇలా ఇచ్చినప్పుడు మీకు గాస్ ఎలిమినేషన్ మెథడ్ అని చెప్పాం. పేర్లో ఉంచండి ఎలిమినేషన్ ప్రాసెస్ లోనే సాల్వ్ చేయాలి ఇక్కడ. సో ఎలిమినేషన్ ప్రాసెస్ లో సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. ఇక్కడ ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో ఈ a11 ని 1 గా మార్చుకోవాలి. ఈ a11 ని 1 గా మార్చుకోవాలి. a11 ని 1 గా మారండి ఏం చేస్తే అవుతుంది, ఈ ఈక్వేషన్ మొత్తాన్ని దేంతో డివైడ్ చేయాలా, a11 తో డివైడ్ చేసాం అనుకోండి, a11 బై a11 ఎంత అయిపోతుంది, 1 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఈక్వేషన్ అప్పుడు ఎలా మారుతుంది, a11 బై 1 అంటే ఏమవుతుంది, 1 ఇంటూ ఎక్స్ ప్లస్ a12 బై a11 ఇంటూ వై ప్లస్ a13 బై a11 ఇంటూ జెడ్ ఇజ్ ఈక్వల్ టు b1 బై a11 అని వస్తుంది. సో ఒక ఈక్వేషన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. బట్ ఇక్కడ మాత్రం ఏమవుతుంది, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఎప్పుడైతే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 1 చేస్తున్నామో అప్పుడు ఏం చేస్తున్నాం అంటే సెకండ్ ఈక్వేషన్ చూసారా, సెకండ్ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ మనకి, a21 ఉంది కోఎఫిషియంట్. అప్పుడు ఈక్వేషన్ 1 కూడా దేంతో మల్టిప్లై చేస్తారు, a21 తో మల్టిప్లై చేయండి. ఈక్వేషన్ 1 కూడా దేంతో మల్టిప్లై చేస్తారు, a21 తో. అలాగే ఈక్వేషన్ 3 లో ఏముంది ఇక్కడ మనకి, a31 ఉంది. a31 తో ఏం చేయాలి ఇప్పుడు, మళ్ళీ ఇక్కడ 1 అయిపోయింది కదా, ఈ 1 అయిపోయిన దాన్ని a31 తో మల్టిప్లై చేయండి. ఇక్కడేమో ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేస్తారు, a21 తో మల్టిప్లై చేయండి. మళ్ళా 1 3 సాల్వ్ చేసినప్పుడు ఇక్కడ 1 ఉంది కదా, అప్పుడు దేంతో మల్టిప్లై చేస్తారు, a31 తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1 అయినప్పుడు a21 తో మల్టిప్లై చేయండి. ఈక్వేషన్ ఏమైంది, a21x ప్లస్ a12 బై a11 ఇంటూ a21 అలా మారుతుంది. అప్పుడు కానీ ఏమవుతుంది, ఈ రెండాటి కోఎఫిషియంట్స్ ఏమైనాయి అప్పుడు మనకి ఈక్వల్ అయినాయి. తర్వాత ఈ రెండు సాల్వ్ చేసినప్పుడు ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేస్తానని చెప్పాను, a31 తో మల్టిప్లై చేస్తానని చెప్పాను. అప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ఏమైనాయి, ఈక్వల్ అయినాయి. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు మైనస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ టర్మ్ ఇక్కడ టర్మ్ ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయ్యి ఈక్వేషన్ దేంట్లో వస్తుంది మీకు, y అండ్ z లో వస్తుంది. మళ్ళా మీకు ఎలా సాల్వ్ చేసుకోవాలి, మళ్ళీ ఆ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు y కోఎఫిషియంట్ 0 చేసుకుని z సాల్వ్ చేస్తాం, తర్వాత y వస్తుంది, తర్వాత x వస్తుంది. బ్యాక్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటుంది దాన్ని. సో ప్రాబ్లం చేయండి, మీకు క్లియర్ గా ఉంటుంది. చెప్పాడు చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఇలాగే చేయాలి. ఎలిమినేషన్ ప్రాసెస్ ఇలాగే చేయాలి. 3 ఈక్వేషన్ ఇచ్చి సాల్వ్ చేయమంటే మీ ఇష్టం వచ్చినట్టు సాల్వ్ చేశారనుకోండి, ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ వచ్చేస్తున్నాయి, ఆన్సర్ కూడా వస్తుంది, కానీ ప్రాసెస్ అది కాదు. గాస్ ఎలిమినేషన్ మెథడ్ అంటే ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ లోనే చేస్తేనే మీకు గాస్ ఎలిమినేషన్ ప్రాసెస్ అవుతుంది. ఊరికే సాల్వ్ చేసిన ఏమవుతుంది, ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసి మళ్ళీ ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎక్స్ వై జెడ్ వాల్యూస్ వచ్చేస్తాయి, కానీ అలా చేస్తే మీకు మార్కులు పడవు. కానీ చేస్తుందండి ఇదే ప్రాసెస్ లో ఇలాగే చేస్తేనే అది గాస్ ఎలిమినేషన్ మెథడ్ అవుతుంది. ఎలా పడితే అలా చేస్తే మళ్ళీ అది గాస్ ఎలిమినేషన్ మెథడ్ అవదు. ప్రాబ్లం చూడండి ఒకసారి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇలాగే సాల్వ్ చేయాలని చెప్తున్నాను కదా, చాలా జాగ్రత్తగా చూడండి ఒకసారి. ప్రాబ్లమ్, సాల్వ్ ద ఈక్వేషన్స్ 2x minus y plus 4z is equal to 12. 8x minus 3y plus 2z is equal to 23. 4x plus 11y minus z is equal to 33. ఇవి ఇచ్చిన ఈక్వేషన్స్. గివెన్ ఈక్వేషన్స్ అని చెప్పేసి 3 ఈక్వేషన్ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయమంటున్నాను, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ సంబంధించిన ఈ వాల్యూస్ 0 చేయండి అని చెప్తున్నాను. 0 చేయాలంటే ఇది ఈక్వేషన్ 1 2 3, ఈక్వేషన్ 1 2 3. సో ఇక్కడ ఏం చేయమంటే ఈక్వేషన్ 1 యొక్క కోఎఫిషియంట్, ఈక్వేషన్ 1 లో x యొక్క కోఎఫిషియంట్ 1 చేసుకోవాలి.
x యొక్క కోఎఫిషియంట్ 1 చేయాలంటే ఈక్వేషన్ మొత్తాన్ని దేంతో డివైడ్ చేయాలి? 2 తో డివైడ్ చేయాలి. రాయండి అక్కడ డివైడింగ్ ఈక్వేషన్ 1 బై 2. ఈక్వేషన్ 1 2 తో డివైడ్ చేస్తే ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది? 2/2 అంటే 1 మైనస్ y/2 ప్లస్ 4/2 అంటే ఎంత? 2z is equal to 6. x మైనస్ 2 తో డివైడ్ చేసాం కదా, y/2 ప్లస్ 2z is equal to 6. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇలా చేసిన తర్వాత ఈ రెండు ఈక్వేషన్ యూజ్ చేసుకుని సెకండ్ ఈక్వేషన్ ని థర్డ్ ఈక్వేషన్ ని యూజ్ చేసుకుని x కోఎఫిషియంట్ ని ఎలిమినేట్ చేయాలి 4 ను వాడుకుంటూ. అక్కడ రాయండి ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 4. ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 4. ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 4. సో ఈక్వేషన్ 2 ఇది. ఈక్వేషన్ 2 లో x కోఎఫిషియంట్ ఎంత ఉంది? 8 ఉంది. ఇక్కడ ఈక్వేషన్ 4 లో x కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1 ఉంది. అంటే ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేస్తారు? 8 తో మల్టిప్లై చేయండి. సో ఏం చేస్తాం ఇక్కడ? ఈక్వేషన్ 4 into 8. ఈక్వేషన్ 4 into 8. That implies ఈక్వేషన్ 4 into 8 చేస్తే ఈక్వేషన్ 4 ఎలా చేంజ్ అవుతుంది? 8x minus 8/2 అంటే 4y plus 2 into 8 16z is equal to 8 into 6 48. 8x minus 4y plus 16z is equal to 48. ఈక్వేషన్ 2 ఏం చేంజ్ చేయం? ఈక్వేషన్ 2 కోఎఫిషియంట్ తో చేస్తాం కాబట్టి ఈక్వేషన్ 2 into 1 implies 8x minus 3y plus 2z is equal to 23. మైనస్ చేస్తున్నాను, ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడ ఏమవుతుంది? -y plus 14z is equal to 25. ఇది ఈక్వేషన్ నెంబర్ 5 అనుకోండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. సో అదే విధంగా మళ్ళీ ఏం చేయాలి? ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 4. ఈక్వేషన్ 3 and 4. 3 ని 4 ని యూజ్ చేసి మళ్ళీ x కోఎఫిషియంట్ ని ఎలిమినేట్ చేయాలి. సో ఈక్వేషన్ 3 and 4 అంటే ఇప్పుడు ఏం చేస్తారు? ఈక్వేషన్ 4 ని దేంతో మల్టిప్లై చేస్తారు? ఈక్వేషన్ 4 ని దేంతో మల్టిప్లై చేస్తాం? 3 లో x కోఎఫిషియంట్ ఏంటో చూడండి. 3 లో x కోఎఫిషియంట్ ఎంత? 4. కాబట్టి ఇప్పుడు 4 ని దేంతో మల్టిప్లై చేయాలి? 4 తో మల్టిప్లై చేయాలి. 4 implies ఏమవుతుంది? 4x minus 2y plus 8z is equal to 24. తర్వాత ఈక్వేషన్ 3 into 1. ఈక్వేషన్ 3 ఏం చెప్తుంది? 4x plus 11y minus z is equal to 33. సో మైనస్ చేస్తున్నాను, ఏమవుతుంది ఇక్కడ? -13y plus 9z is equal to ఎంత? -9. సో దట్ ఇంప్లైస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 13y minus 9z is equal to 9. ఈక్వేషన్ నెంబర్ 6. తర్వాత ఏం చెప్తాం అప్పుడు? చాలా జాగ్రత్తగా చూడండి. మనం అబ్జర్వ్ చేసి మీరు చేయాల్సింది ఏం లేదు. ఒకటే ప్రాసెస్ మీరు కంటిన్యూ చేయడమే. ఈక్వేషన్ 1 2 3 ఉన్నప్పుడు ఈక్వేషన్ 1 ఏం చేశాను? x కోఎఫిషియంట్ 1 అయ్యే విధంగా చూస్ చేసుకున్నాము. x కోఎఫిషియంట్ 1 అవ్వాలంటే ఏం చేయాలి? ఈక్వేషన్ మొత్తాన్ని x కోఎఫిషియంట్ ఏది ఉందో దాంతో డివైడ్ చేయాలి. x కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ మనకు ఉన్నది? 2 కాబట్టి 2 తో డివైడ్ చేశాను. డివైడ్ చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది. ఆ ఈక్వేషన్ ఏంటి? 4. తర్వాత ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ని థర్డ్ ఈక్వేషన్ యూజ్ చేసుకోవాలి. సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ యూజ్ చేసుకోవాలి. దేంతో యూజ్ చేయాలి? ఈక్వేషన్ 1 తో యూజ్ చేయాలి. ఈక్వేషన్ 1 తో యూజ్ చేయాలి. ఈక్వేషన్ 4 తో యూజ్ చేయాలి. ఈక్వేషన్ 4 and 2 తీసుకుంటే ఈక్వేషన్ 2 లో x కోఎఫిషియంట్ ఎంత? 8. 4 లో x కోఎఫిషియంట్ ఎంత? 1. అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ 8 తో దీన్ని మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేసి ఈ రెండింటిని సెపరేట్ చేసి ఒక ఈక్వేషన్ వచ్చింది. x క్యాన్సిల్ అయిపోయింది, ఒక ఈక్వేషన్ వచ్చింది. తర్వాత మళ్ళా ఈక్వేషన్ 2 తో చేసాం కాబట్టి నెక్స్ట్ ఈక్వేషన్ 3 and 4. ఈక్వేషన్ 3 లో x కోఎఫిషియంట్ 4 కాబట్టి ఈక్వేషన్ 4 ని 4 తో మల్టిప్లై చేశాను. ఈక్వేషన్ మళ్ళీ సాల్వ్ చేస్తాను. x కోఎఫిషియంట్ క్యాన్సిల్ అయితే ఏంట్లో వచ్చింది? మనకి yz లో వచ్చింది. ఇప్పుడు మళ్ళా
ఫ్రమ్ ఈక్వేషన్ 5 అండ్ 6 తీసుకోవాలి. ఫ్రమ్ ఈక్వేషన్ 5 అండ్ 6 తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 5 అండ్ 6 ఫ్రమ్ ఈక్వేషన్ 5 అండ్ 6 ఈ ఈక్వేషన్ ఇక్కడే మార్చి రాసేస్తున్నానా? ఎంత? y minus 14z is equal to minus 25 అంతేనా? ఇది ఈక్వేషన్ 5 అనుకోండి. మైనస్ తో మల్టిప్లై చేస్తే ఈక్వేషన్ 5 అవుతుంది. y minus 14z is equal to minus 25. ఇప్పుడు యాక్చువల్ గా అయితే మనకి ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6 సాల్వ్ చేస్తున్నప్పుడు y కోఎఫిషియంట్ ఎంత ఉండాలి? మళ్ళీ ఇక్కడ మనకి 1 ఉండాలి. కానీ డైరెక్ట్ గా మనకు వచ్చిన ఈక్వేషన్ లోనే y కోఎఫిషియంట్ ఎంత ఉంది? ఇక్కడ మనకి 1 ఉంది. కాబట్టి మనం ఇక్కడ డివైడ్ చేస్తాం. అది కాబట్టి సపోజ్ ఇక్కడ 3y అని ఇచ్చాడు అనుకోండి. ఈక్వేషన్ 5 లో కానీ మీకు 3y ఉంది అనుకోండి. ఏం చేసేవాళ్ళు? ఈక్వేషన్ మొత్తాన్ని మళ్ళీ ఏం చేస్తే డివైడ్ చేసేవాళ్ళం? 3 తో డివైడ్ చేసి y యొక్క కోఎఫిషియంట్ 1 గా మార్చుకుని అప్పుడు ఇక్కడ y కోఎఫిషియంట్ ఏది ఉందో దాంతో మల్టిప్లై చేసేవాళ్ళం. జనరల్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ నీకు 3y అని ఉంది. అప్పుడు ఏం చేసేవాళ్ళం? డివైడింగ్ ఈక్వేషన్ 5 by 3 అని రాసి దీని y కోఎఫిషియంట్ మళ్ళీ నేను చేసేవాడిని 1 గా మార్చేవాడిని. ఇక్కడ ఎంత ఉందో y కోఎఫిషియంట్ చూసేవాడిని. ఎంత ఉంది? ఇక్కడ మనకి 13 ఉంది. ఏం చేసేవాడిని? అప్పుడు 13 తో మల్టిప్లై చేసేవాడిని. కానీ ఇక్కడ డైరెక్ట్ గా మనకి ఈక్వేషన్ 5 y యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి మీరు ఏం చేంజ్ చేయాల్సిన ఫ్రమ్ 5 and 6 ఫ్రమ్ 5 and 6 ఫ్రమ్ 5 and 6 ఈక్వేషన్ 5 ఇంటూ 6 లో y కోఎఫిషియంట్ ఎంత? 13 ఇంప్లైస్ ఎంత అవుతుంది? 13y మైనస్ 182z is equal to minus 325. తర్వాత ఈక్వేషన్ 6 ఇంటూ 1 implies 13y minus 9z is equal to 9. మైనస్ చేయండి. ఎంత అవుతుంది? మైనస్ 173z is equal to minus 334. మైనస్ మైనస్ క్యాన్సిల్. z is equal to 334 by 173. z is equal to 334 by 173. That is 1.930. బ్యాక్ సబ్స్టిట్యూషన్ అని చెప్పాను కదా. ఇప్పుడు y వాల్యూ కావాలి. z కనుక్కున్నాం కాబట్టి బ్యాక్ నుంచి వస్తాం మనం. y వాల్యూ కావాలి. y వాల్యూ కావాలంటే ఫ్రమ్ ఈక్వేషన్ 5 ఇంప్లైస్ ఎంత అవుతుంది? y మైనస్ 14 ఇంటూ z అంటే 1.930 is equal to minus 25. ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే వచ్చే వాల్యూ y is equal to 2.02. y is equal to 2.02. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఫ్రమ్ ఈక్వేషన్ 4 దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి x వాల్యూ కోసం. x మైనస్ 1/2 ఇంటూ 2.02 ప్లస్ 2 ఇంటూ 1.930 is equal to 6. That implies x is equal to 3.15. Therefore, x is equal to 3.15, y is equal to 2.02, z is equal to 1.930. That is equal to 1.930 is the solution. చూడండి, చాలా ఈజీ ప్రాబ్లము. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఇచ్చిన 3 ఈక్వేషన్స్ రాసుకోండి. స్టెప్ 1 మీరు చేయాల్సింది ఇచ్చిన 3 ఈక్వేషన్స్ రాయండి. స్టెప్ 2 లో ఏం చేయాలా? ఫస్ట్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియంట్ x కోఎఫిషియంట్ ని 1 చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ లో x యొక్క కోఎఫిషియంట్ ని 1 చేయండి. అక్కడ x కోఎఫిషియంట్ ఎంత ఉంటే దాంతో డివైడ్ చేయండి. 1 ఉంటే మీరేం చేంజ్ చేయాల్సిన 2 3 4 5 ఏది ఉంటే 5 ఉంటే 5 తో, 6 ఉంటే 6 తో డివైడ్ చేసి ఫస్ట్ ఈక్వేషన్ లో x యొక్క కోఎఫిషియంట్ 1 చేసిన తర్వాత ఒక ఈక్వేషన్ వస్తుంది. దాని ఈక్వేషన్ 4 అనుకోండి. ఇప్పుడు మీరు సాల్వ్ చేయాల్సింది ఈక్వేషన్ 2 and 4, ఈక్వేషన్ 3 and 4. ఇప్పుడు ఈక్వేషన్ 2 లో x కోఎఫిషియంట్ ఏది ఉందో దాంతో ఈక్వేషన్ 4 ని మల్టిప్లై చేయండి. తర్వాత ఈక్వేషన్ 3 and 4 చేసేటప్పుడు
ఈక్వేషన్ 3 లో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉందో దాంతో ఈక్వేషన్ 4 ని మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది మీకు రెండు ఈక్వేషన్ ఎక్స్ కోఎఫిషియంట్ క్యాన్సిల్ అయిపోయి ఈక్వేషన్ y అండ్ z లో రెండు ఈక్వేషన్లు వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఈక్వేషన్ 5 అండ్ 6. ఈక్వేషన్ 5 అండ్ 6 తర్వాత ఈక్వేషన్ 5 లో y కోఎఫిషియంట్ ఏం చేయాలి, మళ్ళా 1 చేయాలి. y కోఎఫిషియంట్ ని 1 చేయాలి. 1 చేసిన తర్వాత ఈక్వేషన్ 6 లో y కోఎఫిషియంట్ ఎంత ఉందో దాంతో మల్టిప్లై చేయాలి. మళ్ళీ వచ్చిన ఈక్వేషన్ ని మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మైనస్ చేసాను ఏమవుతుంది, ఈక్వేషన్ 5 లోను ఈక్వేషన్ 6 లో మైనస్ చేసినప్పుడు y కోఎఫిషియంట్ క్యాన్సిల్ అయిపోయి z వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన z వాల్యూ యూజ్ చేసిన బై బ్యాక్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా y అండ్ z లో ఉన్న ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ నుండి y వాల్యూ వస్తుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ సబ్స్టిట్యూషన్ x y z లో ఉన్న ఈక్వేషన్ లో x సబ్స్టిట్యూట్ y z ను సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి x వాల్యూ వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ గాస్ ఎలిమినేషన్ మెథడ్. గాస్ ఎలిమినేషన్ మెథడ్. ప్రాబ్లమ్స్ రాసుకోండి, ఇంకా రెండు ప్రాబ్లమ్స్ మీరు రాయండి, మీరు చేయండివి. గాస్ ఎలిమినేషన్ మెథడ్. గాస్ ఎలిమినేషన్ మెథడ్ నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేయండి. Solve the system of equations. 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 X plus 2y plus z is equal to 4. 2x minus 3y minus z is equal to minus 3. 3x plus y plus 2z is equal to 3. చూడండి, బై గాస్ ఎలిమినేషన్ మెథడ్. గాస్ ఎలిమినేషన్ మెథడ్ ఒకసారి మీ జాగ్రత్త చూడండి. ఈక్వేషన్ 1 2 3. ఈక్వేషన్ 1 2 3. సో ఈక్వేషన్ 1 యొక్క ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ మనకి 1 గా మీరేం చేంజ్ చేయవసలేదు. ఈక్వేషన్ 1 2 3 అని తీసుకుని ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 అని తీసుకుంటారు. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. ఈక్వేషన్ 1 దేంతో మల్టిప్లై చేస్తారు, 2 తో మల్టిప్లై చేస్తారు. సో సాల్వ్ చేస్తారు, ఎక్స్ కోఎఫిషియంట్ క్యాన్సిల్ అయ్యి yz లో ఈక్వేషన్ వస్తుంది. మళ్ళా ఈక్వేషన్ 1 and 3 సాల్వ్ చేస్తారు. ఈక్వేషన్ 1 దేంతో మల్టిప్లై చేస్తారు, 3 తో మల్టిప్లై చేస్తారు. సో సాల్వ్ చేస్తే వచ్చేది మీకు మళ్ళా yz లో ఈక్వేషన్ వస్తుంది. అంటే రెండు ఈక్వేషన్ yz లో వస్తాయి. మళ్ళీ మీరు అప్పుడు ఏం చేసుకోవాలి, ఈ వచ్చిన రెండు ఈక్వేషన్ లో ఈక్వేషన్ 4 లో y కోఎఫిషియంట్ మళ్ళీ 1 ఉందనుకోండి డైరెక్ట్ సాల్వ్ చేస్తారు. 1 లేదనుకోండి 1 గా మార్చుకుని z లో నెక్స్ట్ ఈక్వేషన్ లో ఉన్న y తో దీన్ని మల్టిప్లై చేస్తాం. మళ్ళీ yz ను సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూ z వాల్యూ వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇంకా దీంట్లో మీకు ఏం డౌట్స్ ఉన్నాయా? అన్మ్యూట్ చేయమ్మా. ఇంకో ప్రాబ్లం కూడా రాసుకోండి, ఇంకో ప్రాబ్లం కూడా రాసుకోండి, మీరు చేసుకోండి. దీనికి ఆన్సర్ వచ్చేప్పటికి దీనికి ఆన్సర్ x is equal to 1,